పాపం ఇన్ని రోజులు బూత్ పచ్చ మీడియా, టీడీపీ, జనసేన వాళ్ళు ఒకటే ట్రోల్ షర్మిల గారి మీద. ఏపీకి వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారిని దింపేయడానికి వస్తుందని పాపం చేసి అలసిపోయినట్లున్నారు. ఈరోజు షర్మిల గారు క్లారిటీ ఇచ్చేసారు. వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో 4వ తారీఖు విలీనం చేయబోతున్నా, ఆ రోజు నేనే మాట్లాడతాను అంటూ తను క్లారిటీ ఇచ్చింది. కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం షర్మిల వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత తను కాంగ్రెస్లో చేరుతుంది. కాంగ్రెస్లో చేరిన తర్వాత తనకి రాజ్యసభ అయితే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రాజ్యసభలో చాలామంది అక్కడ వాళ్ళే ఉంటారు కాబట్టి, పోటీకి చాలామంది ఉంటారు, ఆశిస్తూ ఉంటారు కాబట్టి లోక్సభ టికెట్ ఇవ్వచ్చు. కానీ అది మరి ఖమ్మం నుంచి ఇస్తారా లేదా మరి ఏపీకి వచ్చి మరి ఏపీలో కడప తీసుకుంటారా అనేది మరి అయితే ఇంకా సస్పెన్స్గానే ఉంది. 4వ తారీఖు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా అంటే జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఇవ్వచ్చు, అంటే స్టార్ క్యాంపెయిన్గా, అంటే ప్రచారం చేయడానికి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అలా స్టార్ క్యాంపెయిన్గా కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు. ఏదైనా మరి అదైతే కన్ఫామ్గా ఇప్పుడైతే పార్టీ విలీనం కన్ఫామ్ అయిపోయింది. తన నోటి నుంచి చెప్పింది కాబట్టి మీడియాకి పార్టీ అయితే విలీనం అయిపోతూ ఉంది. కాంగ్రెస్లో 4వ తారీఖు చేరబోతూ ఉంది. ఇప్పుడు ఇంకాసేపట్లో ఇడుపులపైకి కూడా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ గుడి వద్ద తన కొడుకు రాజారెడ్డి పెళ్లి పత్రికను కూడా అక్కడ పెట్టబోతుంది అనేది కూడా తెలుస్తుంది. కానీ ఈ రోజుకైతే పచ్చ మీడియా ఇన్ని రోజులు ఊదరగొట్టి ఈ రోజుకి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత 4th తర్వాత మరి అయినా కూడా ఈరోజు చెప్పినా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇట్లా మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి థ్యాంక్స్ కూడా ధన్యవాదాలు కూడా చెప్పింది. మరి 4వ తారీఖు అన్ని క్లారిటీగా మాట్లాడతాను అని చెప్పింది. మరి 4వ తారీఖు వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఏపీకి వచ్చినా మేమైతే మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ తరఫున ఏపీలో వచ్చి మరి చచ్చిపోయిండే కాంగ్రెస్ని మరి ఎంతవరకు బతికిస్తుందో, అక్కడున్న ఆల్రెడీ అప్పుడే పుట్టిన వైఎస్ఆర్టీపీ అనే పార్టీని ఏమి ఇంకా సున్నాలో ఉన్న వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తూ ఉంది. మరి ఇక్కడికి వచ్చి సున్నాలో ఉన్న కాంగ్రెస్ని మరి ఎలా బతికిస్తుందో చూడాలి. ఇక్కడికి ఏపీకి వస్తుందా రాదా, లేకపోతే తెలంగాణలో నుండి లోక్సభకు పోటీ చేసి అక్కడ ఇప్పుడు లోక్సభకి ఎన్నికలు రాబోతున్నాయో స్టార్ క్యాంపెయిన్గా ఉంటుందా. అంతేకాకుండా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు అంటే ఈ 4 స్టేట్లలో వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ కూడా తన ప్రచారాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏదైనా మన ఊహాగానాలు, మనము బూతుకిట్టుగాడ మాదిరి మనం ఏమంటే అవి ఊహించుకొని ఊహాగానాలకైతే మనము వద్దు. మనకి ఏదైనా కానీ ఆమె ఈరోజైతే తన నోటి నుంచి చెప్పింది 4వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నానని. ఇదైతే పక్కా. మరి తర్వాత 4వ తారీఖు వరకు తను చెప్పేంతవరకు మనం వెయిట్ చేస్తాం. ఒకవేళ తను ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా నిలబడతానన్నా కూడా మేము ఆశీర్వదిస్తాం. ఎవరైనా రావచ్చు. తను మాట్లాడే విధానాన్ని బట్టి మా మాటలు కూడా ఉంటాయి.